సార్ నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మన భారతావని మొత్తం కూడా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు, ఉగ్రవాదులు చనిపోయారని చెప్పేసి. సో మీరేం చెప్తారు ఈ ఘటన గురించి? ఇది చాలదు, ఇది అయితే అస్సలు చాలదు. ఇప్పుడు మనకు దేశ విభజన జరిగినప్పుడు మతం ఆధారంగా జరిగింది. వాళ్ళకైతే మతం ప్రకారం ముస్లిం అయింది, ఇటువైపు మాత్రం సెక్యులర్ కంట్రీ అయింది. ఇది మనం ప్రజలు థింక్ చేయాలి. మీరు సెక్యులర్ కంట్రీ అంటే యుద్ధాలు లేకుండా స్టార్టింగ్లో బిజినెస్లు దెబ్బతీశారు కదా, దిగుమతులు ఆపుతూ వాటర్ ఆపుతూ అలాంటి యుద్ధాలు చేయాలి. లేదా డివైడింగ్ ప్రకారం రూల్ ప్రకారంగా మతం ఆధారంగా డివైడింగ్ ప్రకారం కావాలంటే యుద్ధం కావాల్సిందే అంటే ఓన్లీ పీవీకే కాదు, పాకిస్తాన్ బంగ్లాదేశ్, అంతకుముందు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మనలో ఉన్నాయి, అవి రెండుని కలుపుకోవాలి. ఇప్పుడు వేరే కంట్రీస్ చేస్తున్నాయి కదా, వాళ్ళ భూభాగాలు అని చేస్తున్నాయి కదా, రష్యా ఉక్రెయిన్ కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా కానీ అలాంటి దాడులు కావాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటున్నారు. సో పక్కాగా యుద్ధం అనేది ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది మన సైడ్ నుంచి అటాక్? యుద్ధం అనేది ఉంటే అటువైపు రియాక్షన్ బట్టి ఉంటుంది ప్రస్తుతానికి. ఇంకా కొంచెం వీళ్ళైతే వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది పాకిస్తాన్ దళాలు. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసే కంట్రీలు కానీ వాళ్ళు రిస్క్ చేయట్లేదు, చైనా కానీ టర్కీ కానీ రిస్క్ చేయట్లేదు. ఒకవేళ రిస్క్ చేశారు అంటే వాళ్ళు తిరిగి దాడి చేశారంటే ఖచ్చితంగా చైనా టర్కీ వాళ్ళ సపోర్టు ఎక్కువగా ఉన్నట్టే. అప్పుడు భీకర యుద్ధం. ఇది ఇదైతే ఫస్ట్ లుక్ నా దృష్టిలో. ట్రైలర్ అయితే కాదు, ఫస్ట్ లుక్. అసలైన యుద్ధం అప్పుడు మొదలవుతుంది. అప్పుడు సెంటిమెంట్స్ అయితే చూడరు అటువైపు జనాలు. ఇప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చాక మన జనాలు చనిపోతారు కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు బార్డర్లో ఆల్రెడీ చనిపోతున్నారు మన జనాలు. వాళ్ళు రిప్లై ఇచ్చాక ఎంతో కొంత బలంతో కొన్ని స్టేట్కి ఇబ్బంది అవుతుంది, జనాల ప్రాణాలు పోతాయి. అప్పుడు మన వాళ్ళు సెంటిమెంట్స్ తోటకూర అని చూడరు ఖచ్చితంగా. పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా మోదీని కూడా మేము చంపేస్తాం అనే విధంగా కొన్ని బెదిరింపులు కూడా చేస్తున్నారంట. సో మరి వాళ్ళకు అసలు మన దేశాన్ని టచ్ చేసేంత ఒక ధైర్యం ఇప్పుడు ఉందనుకోవచ్చా? ధైర్యం వాళ్ళకైతే అస్సలు లేదండి. అస్సలు 0.001 అస్సలు లేదు. వాళ్ళు అప్పుల్లో బతుకుతున్నారు, భిక్షం అడుగుతూ బతుకుతున్నారు. చైనా కానీ ఇంకా వేరే దేశాలు కానీ ఇంకా అమెరికాను సపోర్ట్ చేస్తుంది, కానీ పైకి చెప్పుకోవట్లేదు. చాలా వేరే కంట్రీల వల్ల అది ఏదో అలా ఫ్లోలో వెళ్తుంది, అలా ఫ్లోలో ఏదో జీవనం సాగిస్తుంది. అలాంటి దానికి అంటే వేరే దేశాలు కూడా ఒక కుట్ర, పాకిస్తాన్ ఒక్కటే చెప్పలేను. వేరే దేశాలు మన భారతదేశం ఇంతకు ముందులా కాదు, చాలా విషయాల ముందుకు వెళ్తుంది. జనాభా అధిక గల దేశం. మనం చిన్న కంట్రీలే ఇన్ని సాధించాం. వీళ్ళు ఎక్కువ ముందుకు వెళ్తే ఇప్పుడు మోదీ చూస్తే ప్రపంచంలో నంబర్ 1 ఫాలోవర్ ఉన్న లీడరు. ఇంకా ఎక్కువ విషయాల్లో అభివృద్ధి చెందితే ఇంకా వీళ్ళ ఇండియా రూలరే ఫాలో అవ్వాల్సి వస్తుంది. మనము ఇంతకుముందు మేము రూలర్గా ఫాలో చేసాం. ఇలా కూడా థింక్ చేస్తాయి. అందుకే పాకిస్తాన్కి అయితే 1% ధైర్యం లేదు అసలు. ఏదో వాళ్ళ నుంచి డబ్బులు వస్తుందని, ఏదో పొలిటికల్ మధ్యలో అక్కడ ఉండే పాకిస్తాన్ ప్రజలు ఒకప్పుడు మన దేశంలో ఉండేవాళ్ళే కదా, మన లాంటి సామాన్య జనులే. వాళ్లకు విధి లేక ఇంకా ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. వాళ్ళకు విధి లేక వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళని మనం వెనక్కి వేసుకొని వస్తాం కదా తప్పులు ఉన్నా కూడా, అలా కూడా వాళ్ళ ఈ దేశంలో తప్పులన్నా కూడా వాళ్ళ కంట్రీస్నే వెనకేసుకొని వస్తున్నారు. అంటే చాలామంది ఎగెనెస్ట్గా పోతున్నారు, కానీ ఎంతో కొంత ఇంకా ప్రాణాలు పోతున్నప్పుడు కొంచెం ఇండియాదే తప్పు అన్నాడు. వాళ్ళ ఇంట్లో లాస్ అయినప్పుడు ఇండియానే శత్రువు మనకు అని ఫీల్ అయ్యే అవుతారు పాకిస్తాన్ ప్రజలు. అదే నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా యుద్ధం జరిగితే మాత్రం పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఆక్రమించాలి. ఇది ప్రతిసారి ఇదే అవుతుంది. ప్రతిసారి మతం ఆధారంగా అక్కడక్కడ గొడవలు జరగడం. మొన్న చూడండి, ఆమె షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటుంది. అతను చూస్తే నోబెల్ శాంతి బహుమతి అంట. అతను ఎవరు, ఇప్పుడు ఉండే ప్రధాని, బంగ్లాదేశ్ ప్రధాని. అతను చూస్తే ఇంత వరస్ట్గా ఉన్నాడు. అతనికి ఎలా నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నాడు? అస్సలు ఇవేమైనా సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్ కానీ ఇంకా వీటి ఇలాంటి నోబెల్ శాంతి బహుమతులు కానీ ఇలాంటివన్నీ కుట్రపూరితంగా ఇస్తారు, సరిగా ఇవ్వట్లేదని. ఇలాంటి విషయాల్లో మనం ఎంత శాంతిముఖంగా పోరాడుతున్నాం. ఇండియా నిజంగా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. ఇంకా శాంతిగా పోరాడుతున్నాం. ఇది నా దృష్టిలో శాంతినే. ఇది యుద్ధం కాదు అస్సలు. నా దృష్టిలో యుద్ధం అయితే అస్సలు బీభత్సంగా, ఎప్పుడో
ఆక్రమించుకునేది. యుద్ధం థాట్ అస్సలు వస్తే ఇప్పుడు ఇజ్రాయిల్ ఏం చేస్తుంది, చెప్పండి, మొత్తం అది భూభాగాలను ఆక్రమించుకోవాలని చూస్తుంది కదా. రష్యా కూడా అంతే, అలాంటి థాట్లో వెళ్తుంది. ఖచ్చితంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ని ఆక్రమించేస్తుంది. యుద్ధమే కాదు నా దృష్టిలో ఫస్ట్ లుక్ అంతే. నమస్తే అన్న. సో ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయ పౌరులు కూడా ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఈ ఆపరేషన్ తర్వాత. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఈ విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఈరోజు అక్కడ కాశ్మీర్ దగ్గర అమాయకులను 28 మందిని చంపి ఘటనలో దేశ ప్రజలంతా రగిలిపోతున్నారు. ప్రతీకార చర్యలు తీసుకోవాలని దేశం మొత్తం ఉంది. ఇలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ డెసిజన్ ఆపరేషన్ సింధూరా అని పెట్టి రాత్రి 1:30 టైం పాకిస్తాన్కి అర్ధరాత్రి సూర్యుడు కనపడ్డాడు. ఆ అటాక్కి ఒక్కోడికి మోడీ గారి దెబ్బ సింహం పంజా రుచైందో రాత్రి అర్థమై ఉంటుంది. ఆపరేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని కావచ్చు కొంతమంది మోదీని కూడా మేము టార్గెట్ చేస్తాము, చంపేస్తాం అనే విధంగా హెచ్చరికలు చేస్తున్నారంట. మరి వాళ్ళకి నేను టచ్ చేసే అంత ధైర్యం ఉందనుకోవచ్చు? కుక్కలు ఇవన్నీ అరిసే కుక్కలండి. మోడీ అనేది సింహం, ఇవన్నీ అరుస్తూనే ఉంటాయి. సింహం అటాక్ చేస్తూ ఉంటుంది. ఈరోజు భారతదేశం దగ్గర మన దాకా సర్లే ఏందని గమ్మకు ఓపిక పడ్డారు. ఈ ఓపిక అనేది ఎంతకాలం ఉండదు. ఓపిక నశిస్తే ఎలా ఉండిద్దో రాత్రి పాకిస్తాన్ వాళ్ళు చూసుంటారు. ఏకాడికి ఇండియా వాళ్ళమే భారతదేశంలో దొంగసాటుకు రావటం, అమాయకులను చంపటం ఇదే పని అయిపోయింది పాకిస్తాన్ ఉగ్రవాదులకి. రాత్రి దెబ్బకి ఒక్కోడికి వెన్నులో వణుగు పుట్టింది. ఇలాంటి పాకిస్తాన్ ఒక్కళ్ళు ఎంతమంది మోడీ గారికి వార్నింగ్ ఇచ్చినా మోడీ గారు నెత్తి మీద ఇంటికి కూడా వేయలేరు. వీళ్ళు మోడీ గారు తలుచుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 రోజులు ఆపరేషన్ సింధూరా అని పెట్టి ఈసారి పాకిస్తాన్ మొత్తాన్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా కొట్టేస్తారు. మన దగ్గర ఈరోజు శక్తివంతమైన అణుబాంబులు కానీ, యుద్ధ విమానాలు కానీ, శక్తివంతమైన నౌకా దళం కానీ, ఆర్మీ ఫోర్స్ కానీ, డిఫెన్స్ అండ్ మొత్తం అన్ని విధాలుగా మన దగ్గర ఈరోజు ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి లేనంట యుద్ధ సామాను మన దగ్గర ఉంది. దానికి తోడు ఈరోజు మనకి ఒక ఫ్రెండ్, రష్యా లాంటి ఒక మంచి ఫ్రెండ్ కూడా ఈరోజు మన దేశానికి దొరకటం చాలా యుద్ధానికి. చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు కొంతమంది. ఒకవేళ చైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా బలం చేకూరుతుందని? పాకిస్తాన్కి చైనా లాంటి వాళ్ళు 100 మంది సపోర్ట్ చేసినా మనకి రష్యా ఒక్కటి ఉంటే చాలు. ఈరోజు రష్యా మన వెంటే ఉంది. ప్రపంచం మొత్తం పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా రష్యా ఒకటి మన వైపు ఉంటే, గతంలో కూడా ఎంతోమంది ఇండియా అదివరకు యుద్ధంలో కూడా ఇండియా మీద చాలామంది దాడులు చేశారు ప్రపంచం మొత్తం. ఆ రోజు కూడా మనం వెనక నిలబడింది రష్యా ఉండబట్టే మిగతా దేశాలు కూడా భయపడి వెళ్ళిపోయినాయి. ఈరోజు మనకి ఎవరు సహాయం అవసరంలా, అమెరికా సాయం ఇచ్చింది. ఈరోజు మనకు రష్యా అన్ని విధాలుగా అండదండగా ఉంది. ఎవరు ఎంతమంది పాకిస్తాన్కి ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నారో అవి కూడా మనకు శత్రు దేశాలే. వాళ్ళకు కూడా త్వరలోనే బుద్ధి చెబుతాం అనుకో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఆపరేషన్ సింధూర్ దీని తర్వాత మన ప్రతి ఒక్క భారతీయులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో యాజ్ ఏ ఇండియన్గా మీ ఒపీనియన్ ఏంటి? అన్న నాకైతే వాళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో నేను కూడా అంతే గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మన ఇండియాని ఎవరు వదిలిపెడతారన్న? ఇండియా ఎక్కడైనా కానీ ఇండియా గెలవాలని క్రికెట్ టీంలో కానీ ఎక్కడైనా కానీ క్రికెట్ సమస్యనే కాదు, ఇండియా గెలవాలనే చూస్తారు కానీ ఇండియా ఓడిపోవాలని చూస్తారు లేదు కదన్నా. వాళ్ళు చనిపోయిందనుకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. వాళ్ళు వెళ్ళిపోవాలి, ఉండకూడదు. మన ఇండియాలోనే వాళ్ళు అసలుకి పేరు వినిపించకూడదు ఉగ్రవాదులని. అన్న మొన్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏదైతే మన అమాయకమైన ప్రజల్ని చంపేశారో అక్రమంగా వచ్చి, సో ఆ తర్వాత మనం సాధించిన గొప్ప విజయం అనుకోవచ్చు. వాళ్ళ అమాయక ప్రజల్ని చంపేస్తే మనము ఎగ్జాక్ట్లీ ఉగ్రవాదులనే చంపేశాం. సో వాళ్ళు మళ్ళీ ఒకవేళ మన మీద దాడి చేశామని చాలామంది చెప్తున్నారు. సో మన దేశాన్ని టచ్ చేసేంత ధైర్యం వాళ్ళకు ఉందా? ఉచ్చ పడిపోద్ది వాళ్ళకి. మన ఇండియా టచ్ చేయాలన్నా ఉచ్చ పడిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఎంత పిచ్చ కాకులు, చిన్నది గూడది. మన ఇండియా అంతా లేదు. మన ఇండియా కరెక్ట్గా పిడికిలు బిగించి పట్టుకునిందంటే వాళ్ళు ఎక్కడ పోతారో తెలియదు. కానీ మన ఇండియాకి కొంచెం మానవత్వం ఉంది. వాళ్ళు కూడా మనసులే కదా అని చెప్పేసి ఉంది. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇండియా అయితే వదిలిపెడుతుంది, సర్వనాశనం చేసి పెట్టదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటున్నారు. సో పక్కాగా సినిమా చూపిస్తే దీనికి డబుల్ ఉంటుందా? పాకిస్తాన్ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అంత మొత్తం ఇంకా మొత్తం అది ఏదది అనుభవం వేసినారంటే ఇంక అంత మొత్తం నాశనం, మటాష్ తగ్గేదలే అని చెప్పి అంత మొత్తం మటాష్ అయిపోతుంది, ఇంకేముండదు. టేజర్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏమన్నారు దొంగ నా కొడకలారా,
వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు. మోడీ విన్నాడు రా, రియాక్షన్ చూసారు ఎలా ఉందో. మోడీ విన్నాడు. మోడీ వింటే ఎలా ఉంటుందో ఈ రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెప్పుడైనా సరే నరేంద్ర మోడీకి చెప్పుకోండి, వెళ్ళి మీ జయశంకర్కి చెప్పుకోండి, యోగి ఆదిత్యనాథ్కి చెప్పుకోండి. ఇలాంటి డైలాగులు వేయొద్దు. మీకు అసలు డైలాగులు వేయడానికి కూడా మీకు ఛాన్స్ లేదు. అక్కడ ఇద్దరు వీర మహిళలు ఈ ఆపరేషన్ డీల్ చేశారు. ఆపరేషన్ సింధూరి పెట్టడం, పేరు పెట్టడం, అలాగే ఇద్దరు వీర మహిళలు దీన్ని డీల్ చేయడం వెనక ఉన్న కారణం ఏంటంటే కేవలం మగవాళ్ళని, అది హిందూ మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపడం. మన హిందూ సనాతన ధర్మంలో ఏంది, భర్తలు చనిపోతే బొట్టు తీసేస్తారు, వాళ్ళు ఉంటే మనం బొట్టు పెట్టుకుంటాం మహిళలు, అంటే సింధూరం. ఆ సింధూరానికి ప్రతిబింబంగా వాళ్ళ యొక్క వీరమరణానికి గుర్తుగా, వీర వనితలు గుర్తుగా ఇద్దరు వీర వనితలు సోఫియా ఖురేషి అండ్ వ్యామికా సింగ్ ఇద్దరు ఈ ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసి వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాం. ఓకేనా? కాబట్టి ఇంకెప్పుడు కూడా మోడీకి చెప్పుకోండి, అది చెప్పుకోండి, ఇది చెప్పుకోండి అనొద్దు. గుర్తుపెట్టుకోండి, మన యుద్ధం కేవలం టెర్రరిజం మీదే. అది ఎలాగని చెప్పి మన దేశాన్ని మీదకి వస్తే అది ఎవడైనా సరే, పాకిస్తాన్ కానీ ఇంకా వేరే వేరే ఇతర దేశాలు మన దేశం మీదకి వస్తే ఆడికి మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తాం. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. పిక్చర్ బాకీ అని కూడా ఉందని చెప్పారు, అవి పిక్చర్ బాకీ అని చెప్పి ట్వీట్ చేశారు. ఓకేనా? ఉంది, చాలా ఉంది. ఈ సందర్భంగా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి జై హింద్ అన్నారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరికైనా పగిలిపోయిద్ది అని డైరెక్ట్గా అన్నారు. ఎందుకు నచ్చిందంటే ఆయన ట్వీటు వాస్తవమే కదా, నిజాన్ని మొన్న ఈ మధ్య కూడా ఒక ప్రెస్ మీట్లో ఒక వర్గాన్ని కాల్చి చంపారంటే ఒక వర్గం ఏంటి హిందువుల్ని కాల్చి చంపారు, డైరెక్ట్గా అడగలేవా అని ధైర్యంగా అడిగారు. ఇప్పుడు కూడా అంతే ధైర్యంగా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకొని సహించినట్టున్నారు. అంటే ఏంటి, ఆయన రాజకీయం ఎలా ఉంది, నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే మన దేశం మీద ఇటువంటి టెర్రరిస్ట్ అటాకులు అవి జరగకుండా ఉంటాయి. ఇకపోతే వాడి పేరేంది, మసూద్ అహ్మద్, అతను ఎవరు మెయిన్ టెర్రరిస్ట్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ఇంకా దీన్ని ఒప్పుకోవట్లేదు. అఫ్కోర్స్ నేను బతికే ఉన్నాను అని వాడు మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేశాడు. అది ఫేక్ ఆ రీలా తెలీదు. నిజంగా వాడు బతికి ఉంటే వాడికి మళ్ళీ చెప్తున్నారు, నాయన నిన్ను మళ్ళీ చంపేస్తాం, నిన్ను చంపడం ఖాయం. ఓకేనా? నేను బతికే ఉన్నాను, నన్ను చంపకుండా తప్పు చేశారు అని మోడీకి వార్నింగ్ ఇచ్చాడు. అరే ఇట్లాంటి వార్నింగ్లు చాలా చూసాం. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఉండొచ్చు, మీ దగ్గర టెర్రరిస్టులు ఉండొచ్చు, 30 ఏళ్ళ నుంచి టెర్రరిస్టులు మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. కానీ మా దగ్గర ఎవరున్నారా? నరేంద్ర మోడీ ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దీని తర్వాత యావత్ మన భారతదేశం మొత్తం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో యాజ్ ఏ ఇండియన్గా మీరేం చెప్తారు ఈ ఆపరేషన్ తర్వాత? నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్న. ఇది మన భారత మిలిటరీ లాగా చేసినందుకు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఇంకా అరికట్టాల్సింది ఇంకా చాలా బాధ్యత ఉంది మన మిలిటరీ మీద. పూర్తిగా అరికట్టాలి ఉగ్రవాదాన్ని. ప్లస్ మన దేశంలో ఉన్న ఉగ్రవాదులు కూడా ఏరివేయాలి ఫస్ట్. ఎక్కడ ఉన్న పాకిస్తాన్లో ఉగ్రవాదులు కాదు, మన ఇండియాలో ఉన్న ఉగ్రవాదులు ఏరియాలి ఫస్ట్. అట్లా అన్న ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ని జస్ట్ ట్రైలర్ అని అంటున్నారు. సో పక్కాగా మనం ఒక యుద్ధం చేస్తే ఏ విధంగా ఉంటుందంటే అప్పుడు ఏ విధంగా ఉంటుంది ఒక యుద్ధం అంటే? యుద్ధం చేద్దామనేసి మన ఇండియాకి లేదు. కాకపోతే వాళ్ళు వస్తే మాత్రం తిరిగి దెబ్బ కొడదామనేసి ఉన్నారు. మన ఇండియా కావాలనే యుద్ధం చేయట్లేదు. వాళ్ళు చేస్తే మనం కూడా చేద్దామనేసి దోగంలో ఉన్నారు అంతే. అని ఈ అటాక్ తర్వాత వాళ్ళు కూడా మేము మోదీ మీద అటాక్ చేస్తాము, ప్రతిదాడి ఖచ్చితంగా పగ తీర్చుకుంటాం అంటున్నారు. అసలు మన దేశాన్ని టచ్ చేసేంత ధైర్యం ఇప్పుడు వాళ్ళకు ఉందనుకోవచ్చా ఈ అటాక్ తర్వాత? ఈ అటాక్ తర్వాత అంత ధైర్యం చేయరన్న. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే కోల్పోతుంది, ఇంకా కోల్పోతారు. అది మాటలకే పరిమితంగానే చేతలో చూపించలేరు. అన్న నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా ఉన్న మన ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో దీని ద్వారా మీరు మీ అభిప్రాయం ఏ విధంగా వ్యక్తం చేస్తారు? 100% ఏంటంటే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాంటిది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకు అంటే పెహల్గామ్ ఇన్సిడెంట్ అనేది టోటల్ కంట్రీకి ఇది ఒకటి మచ్చ అనమాట. ఎందుకంటే టెర్రరిస్టులు అనేవాళ్ళు టూరిస్టుల మీద అటాక్ చేయటము అండ్ మోర్ ఓవర్ అందులో ఒక 2 మెంబర్స్ ఫారినర్స్ చనిపోవటం ఏంటంటే ఇది కంట్రీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట.
100% ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఆల్రెడీ జరిగింది కూడా అనమాట. అక్కడ మోడీ గారిని కూడా క్వశ్చన్ చేస్తారనమాట. ఇలా 2 ఫారినర్స్ కూడా చనిపోయారు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది మీ కంట్రీలో ఏంటని చెప్పేసి అడుగుతారనమాట. అది అడిగినప్పుడు ఏంటంటే అంటే మీకు హోల్ ఓవర్ కంట్రీ వైడ్గా కూడా స్ట్రాంగ్ లీడరు అండ్ మోర్ ఓవర్ వరల్డ్ వైడ్గా కూడా లీడింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు అనమాట ప్రైమ్ మినిస్టర్స్లో. సో ఎవరో చిన్న చిన్న కంట్రీ ప్రెసిడెంట్స్ కానీ లేదు అంటే పిఎమ్స్ కానీ వచ్చి మోడీని అడిగారు అంటే అది కొంచెం తనకు చిన్నతనంగా ఉంటుందన్నమాట. హీ కుడెంట్ ఏబుల్ టు ఆన్సర్ కదా, ఎందుకంటే 2 ఫారినర్స్ చనిపోయారు కాబట్టి. ఇలాంటి వాటికి స్ట్రాంగ్గా ఏంటంటే ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ అనేవి చేస్తున్నారు. ఇవి కూడా లా అండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని చేస్తారు. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ, మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఈ దాడికి ప్రతిదాడిగా మేము ఖచ్చితంగా పగ తీర్చుకుంటామని పాకిస్తాన్ వాళ్ళు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సో వాళ్ళ వల్ల అయ్యే పని అంటారా ఇది? 100% జరగదు. ఇప్పుడు ఎందుకు అంటే మనము యునైటెడ్ నేషన్స్ని వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారము ఇలా మా టూరిస్ట్ని చంపారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇదంతా టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పేసి పాకిస్తానే చెప్పింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ హౌసెస్ ఏవైతే ఉంటున్నాయో వాళ్ళనే మేము కిల్ చేస్తున్నాము అని చెప్పేసి ఇండియా ఆల్రెడీ చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏదైతే ఈ టెర్రరిస్ట్ హౌసెస్ ఉంటాయి పాకిస్తాన్లో అవి మొత్తాన్ని ట్రేస్ అవుట్ చేసేసి మరి సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. అంతా కూడా లీగల్ వేలో వెళ్తుందన్నమాట. ఓకే అన్న, ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి, మళ్ళీ మన దేశం వైపు ఇలాంటి ఉగ్రవాదులు ఎవరైనా తలెత్తి చూసే అవకాశం మన ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకోవచ్చా? 100% ఇస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్గా సెక్యూరిటీ టైట్ చేస్తుంది. పాకిస్తాన్ నుంచి మ్యాక్స్ అక్కడి నుంచి మనకి ఇంపోర్ట్ అయ్యే ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా స్టాప్ చేస్తారు. మోర్ ఓవర్ ఏంటంటే పాకిస్తానీస్ని కూడా ఇంకా ఎలో చెయ్యరు. మ్యాక్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సెక్యూరిటీ అనేది.